సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏకేఎస్ గేర్. సో ఇవాళ వీడియోలో మనము 550 రూపాయలకి చీప్ అండ్ బెస్ట్లోనే వీల్ అలైన్మెంట్ అండ్ వీల్ బ్యాలెన్సింగ్ కూడా చేయించానమాట. సో అది ఎక్కడ ఏంటి అనేది నేను చెప్తాను. సో ముందుగా మనం వీల్ అలైన్మెంట్ చేయించకపోతే సో మనకి ఏమేమి నష్టం ఉంటుంది అనేది నేను మీకు చెప్తాను. సో మీరు ఒకవేళ వీల్ అలైన్మెంట్ చేయించలేదు, సో 10,000 కిలోమీటర్ అయినా 5,000 అయినా సో 1,000 కిలోమీటర్స్కి అయినా సో వీల్ అలైన్మెంట్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. సో వీల్ అలైన్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అని మీరు కామెంట్ చేసినట్లయితే, సో నేనైతే వీల్ అలైన్మెంట్ చేయించకపోతే సో మనకు టైర్లు అనేది అరగడం అనేది కంపల్సరీ అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మైలేజ్ కూడా ఇవ్వదు. సో స్టీరింగ్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో స్టీరింగ్ ప్రాబ్లం అంటే ఏంటి, లెఫ్ట్ గుంజడం, రైట్ గుంజడం, సో ఇలా స్టీరింగ్ అనేది కూడా మనకి సరిగ్గా మన కంట్రోల్లో ఉండదు. సో మనకు మైలేజ్ కూడా మన వెహికల్ అనేది మైలేజ్ కూడా ఇవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు టైర్లు సరిగ్గా అంటే లేకపోతే ఒకటి బ్యాలెన్సింగ్లో లేకపోయినట్లయితే సో మనకు ఇంజన్ పైన కూడా లోడ్ పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంజన్ ఎక్కువగా సో మనకు హార్డ్ వర్క్ చేయాలి. ఇంజన్ ఎక్కువగా మనకు లోడ్ పైన మన కార్ అనేది వెళ్తుందనమాట. సో ఇంజన్ పైన లోడ్ అనేది ఖచ్చితంగా పడుతుంది. సో వీల్ ఎలిమెంట్ చేయించకపోతే టైర్లు మాత్రమే కాదు, సస్పెన్షన్, స్టీరింగ్ అండ్ డ్యామేజ్ కూడా అవుతాయి. ఇది మీకు డబుల్ ఖర్చు అనమాట. సో ఇలా మనం డబుల్ ఖర్చు లేకుండా సో మన టైర్ల లైఫ్ని పెంచుకోవాలి అండ్ మన డ్రైవింగ్ అనేది సేఫ్గా ఉండాలి అని అంటే సో మనకు మైలేజ్ కూడా ఎక్కువగా రావాలి అని అంటే మీరు ఖచ్చితంగా అయితే వీల్ అలైన్మెంట్ చేయించుకోవాలి. సో ఇక్కడ ఒక గొప్ప విషయం కూడా ఉంది. సో మీరు కేవలం 550 రూపాయల నుండి సో 600 లోపు మాత్రమే సో ప్రీమియం వీల్ అలైన్మెంట్ అనేది ఖచ్చితంగా చేయించుకోవచ్చు. సో తక్కువ ఖర్చులో సో 500 నుండి 600 రూపాయల లోపు మాత్రమే సో వీల్ అలైన్మెంట్ అనేది చేయించుకోవచ్చు. సో ఇది మీ టైర్ల లైఫ్ని పెంచుతుంది అండ్ మీ పెట్రోల్ ఖర్చు అనేది తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఎక్కువ నష్టం అనేది జరగదు. మీ కార్ని మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న అలైన్మెంట్కి తీసుకువెళ్ళి సో వీల్ అలైన్మెంట్ సెంటర్కి తీసుకువెళ్ళి సో మనకు అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేయించుకోండి. సో మీ టైర్స్ లైఫ్ అనేది ఉంటుంది అండ్ మీకు మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది అండ్ మీ ఇంజన్ కూడా స్మూత్గా ఉంటుంది. సో మీ డ్రైవింగ్ అనేది కూడా సేఫ్గా ఉంటుంది. సో రోడ్ గ్రిప్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో మీరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ప్రయాణం సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో నేను మీ ఏకేఎస్ గేర్ సో షాషా. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీరు మనకి ఇవి లోహారం బుషెస్ ఉన్నాయి కదా, సో బుషెస్ కూడా అరిగిపోయాయి అనమాట. సో వీళ్ళైతే మనకి వీల్ అలైన్మెంట్ ఎలా చేయించారనేది నేను చూపిస్తాను. సో ఇది చూసారు కదా, 2 టైర్లు అనేది పెరిగేసి సో మనకి ఇందాక మనం వీల్ బ్యాలెన్స్ అనేది చేయించారు. సో చూడండి ఒకసారి వీల్ బ్యాలెన్స్ ఎలా చేస్తారు. సో ఇది వీల్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు మనకు 2 ట్యాగ్స్ అనేవి కూడా కొడతారు. ఇవి ట్యాగులు ఉంటాయి అనమాట. సో మన బ్యాలెన్సింగ్ ఎలా ఉంది, ఏంటి, ఎంతలో ఉంది, సో బ్యాలెన్సింగ్ ఓకే కాదా అనేది ఇక్కడ మనకు డిస్ప్లే పైన చూపిస్తుంది. సో నేనైతే వీల్ అలైన్మెంట్ ఎక్కడ చేయించానంటే సో నేను కర్నూలు నుండి హైదరాబాద్ వెళ్ళి సో హైదరాబాద్లో అయితే చేయించాను. సో నాకు ఇక్కడ చాలా తక్కువ ఖర్చులో మనకు బహదూర్పురాలో మనకి కేవలం 550 రూపాయలు మాత్రమే వీళ్ళు తీసుకున్నారు. సో మీరు ఒకవేళ విజిట్ అయినట్లయితే సో మీరు ఇక్కడ చాలా చీప్గా అండ్ బెస్ట్ అలైన్మెంట్ అయితే చేయించుకోవచ్చు. సో మీరు తప్పకుండా అయితే ఎవ్వరే కానీ కారు ఉన్న ప్రతి ఒక్కరూ సో మీరు మీ వీల్ అలైన్మెంట్ చేయించుకొని సో మీ కార్ని సేఫ్గా పెట్టుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. సో మీకు ఈ విషయం తెలియనట్లయితే సో తెలియని వాళ్ళు ఇలాంటి వీల్ అలైన్మెంట్ చేయించకపోతే ఏమవుతుంది, ఏం కాదులేని లైట్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అయితే వీడియోస్ ఖచ్చితంగా షేర్ చేయండి. సో మీకు వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇలాంటి ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా మీరు కింద కామెంట్ అయితే చేయొచ్చు. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా దాని గురించి ఏదైనా సొల్యూషన్ వెతకాలన్నా లేదంటే మనం ఏదన్నా మెకానికల్గా ఏదన్నా వర్క్ ఉందంటే కూడా సో మనం ఖచ్చితంగా చెప్పడానికి అయితే మీకు ట్రై చేస్తాను. సో ఏ వీడియో మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్ అయితే చెప్పండి. సో నేనైతే అలైన్మెంట్ చేయించాను. అలైన్మెంట్ చేసిన తర్వాత సో ఇక్కడ వీళ్ళు నా 4 టైర్స్ అనేది చెక్ చేయడం కూడా జరిగింది. సో ఇది మ్యాటర్ ఫ్రెండ్స్. అండ్ వీడియో నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఒకసారి వీళ్ళు ఫిట్టింగ్ చేసే విధానము, సో వీళ్ళ సర్వీస్ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇది హైదరాబాద్లో ఎక్కడ అంటే మనకు జూ పార్క్ ఆపోజిట్గా సో ఎంఆర్ఎఫ్ అలైన్మెంట్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు విజిట్ చేసినట్లయితే సో నేను నా రిజిట్ కార్ని అయితే చేయించాను. సో మీకు ఈ వీడియో చూపించినా కూడా సో వాళ్ళు మీకు తక్కువలో మీకైతే వీల్ అలైన్మెంట్ అయితే చేయొచ్చు. సో చేస్తారు కూడా కంపల్సరీ. సో ఒకసారి చూడొచ్చు. మళ్ళీ నా వెహికల్ అనేది వీల్ అలైన్మెంట్ పైన వెళ్ళింది. సో ఇక్కడ 2 క్లాంప్స్ అనేవి తగిలించి సో అలైన్మెంట్ ఎలా ఉంది అనేది కూడా చెక్ చేశారు. సో ఒకసారి నా కార్ వైపు అయితే మీరు లుక్ వేయండి.
సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఎక్కడంటే మనము లాంగ్ డ్రైవ్ చేస్తుంటాం కాబట్టి సో మనకు మన టైర్లు అరగకుండా అండ్ మన టైర్లు సేఫ్గా ఉండాలి అండ్ మన వెహికల్ కూడా సేఫ్గా ఉండాలి, మనం సేఫ్గా ఉండాలి అంటే ఖచ్చితంగా వీల్ బ్యాలెన్స్ అండ్ వీల్ అలైన్మెంట్ అనేది తప్పక చేయించుకోవాలి. ఎందుకంటే లెఫ్ట్ రైట్లో మనకి కార్ ఎక్కడ గుంజేది అర్థం కాదు, ఒకసారి బ్రేక్ కూడా కంట్రోల్లో ఉండదు అండ్ స్టీరింగ్ అనేది కూడా కంట్రోల్లో ఉండదు. సో బ్రేక్కి స్టీరింగ్కి చాలా లింక్ ఉంది. సో దాని గురించి మనం మాట్లాడుకుందాము. సో మనోడైతే ఇప్పుడు ఖచ్చితంగా మీరు సస్పెన్షన్ వర్క్ అయితే చేయించుకోవాలి అన్నాడు. సో అయిన తర్వాత ఇక్కడ నేనైతే బిల్ అయితే తీసుకున్నాను. సో బిల్ అయితే నాకు సింపుల్గా ఏం లేదు, ఎక్కువ తీసుకోలేదు. సో నేను 600 ఇచ్చాను, ఇక్కడ 550లో నాకు వీల్ అలైన్మెంట్ అనేది అయిపోయింది. వీల్ అలైన్మెంట్ ప్లస్ బ్యాలెన్సింగ్ కూడా. సో కార్ అనేది స్మూత్గా అనేది వెళ్తుంది ఇప్పుడు నా కారు. సో చూడొచ్చు నేను ఎంత స్మూత్గా వెళ్తున్నాను. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ రింగ్ రోడ్ పైన కూడా నేను మీకు చూపిస్తాను కార్ ఎలా వెళ్తుంది, అంటే మనకు స్పీడ్ ఎలా ఉంది అండ్ ఎలా బ్యాలెన్సింగ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. సో కారు స్మూత్గా వెళ్తుంది అనమాట. ఇప్పుడు కార్కి ఎలాంటి స్ట్రెస్ లేదు అండ్ వచ్చేసి నా కార్కి సో లోడ్ కూడా పడడం లేదు. నేను అలైన్మెంట్ చేయించిన తర్వాత సో కార్ అయితే సూపర్గా వెళ్తుంది. ఒకసారి స్టీరింగ్ కూడా స్టడీ అయిపోయింది. సో అలైన్మెంట్ ఎందుకు చేయాలన్నా అని నన్ను ఒక మాట అడిగితే మీరు కారు ఉన్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, అలైన్మెంట్ ఎందుకు చేయబడుతుంది, అసలు అలైన్మెంట్ ఎందుకు చేయాలి, అనవసరంగా 400-500 వేస్ట్ ఎందుకు చేసుకోవాలి అని చాలామంది అనుకుంటుంటారు. 10,000 కిలోమీటర్ల తర్వాత కూడా అలైన్మెంట్ అనేది చేయించరు. సో వారు జాగ్రత్తగా వినండి. సో మీరు అలైన్మెంట్ చేయించకపోతే ఏమవుతుందంటే, అలైన్మెంట్ మనం ఎప్పుడైతే చేయించకపోతే సో మన టైర్లు అనేది అరగడం స్టార్ట్ అవుతాయి. ఒకవేళ గుంతలలో వేసినప్పుడు సో బ్యాలెన్సింగ్ అనేది అవుట్ అవుతుంది. లో ఆరం బుష్లు ఉంటాయి, లో ఆరం బుష్లు ఫెయిల్ అయినాయి అంటే సో అరిగిపోయినాయంటే కూడా మనకి సో అలైన్మెంట్ వచ్చే ఛాన్సెస్ 200% ఉంది. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.